హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కాస్త నిద్రలో నాకు మెడబట్టింది. దీన్ని నెక్ మసాజర్ అంటారు. ఈ నెక్ మసాజర్ పెట్టుకున్నాను కాసేపు, ఎందుకంటే కొంచెం ఫ్రీ అవుతుంది మెడ. సరే ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడి కుటుంబాలను నెట్టుకు రావాలంటే కొంచెం ఎట్టగైనా కష్టంగానే అనిపిస్తుంది. అయితే చేసేదేం లేదు, ఎందుకంటే మనం కొన్ని తగ్గించుకోవడం మంచిది. అంటే అప్పులు కానీ అలాంటివి కానీ కొన్ని తగ్గించుకుంటే కొంచెం మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక బాధలు ఎందుకు వస్తాయి? అసలు దేనికి వస్తాయి? అంటే మన పని సరిగ్గా లేకపోవచ్చు, పనులు సరిగ్గా ఉండకపోవచ్చు, సరైన టయానికి డబ్బు అందకపోవచ్చు. దానివల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాయి ఈ రోజుకి కూడా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీకు తెలియదా మాకు తెలియదనే కాదు, మనందరికీ తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఎక్కువ శాతం మనకున్న ఖర్చులు తగ్గించుకోవడం. ఖర్చులు తగ్గించుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం, బేరానికి నేనేం వెళ్ళలేదు, కొంచెం మెడబట్టిందని వెళ్ళలేదు. అయితే పెద్ద బేరాలు కూడా ఏం లేవు, ఎండ బాగా పెరిగిపోయింది విపరీతంగా. ఇక రోజువారీ పనుల్లో మనం చేసుకున్న పనుల్లో ఈరోజు కాస్త కర్రీ అది చేస్తుంది. ఎగ్స్ తెప్పించాము. ఇంకా ఎగ్స్ తెప్పించలే, వెళ్తే అక్కడ మనిషి లేడు. సరే, దానికోసం మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాస్త ఇక 10-10:30 అవుతుందమ్మా, టైము 9:15 అవుతుంది. అన్నీ రెడీ చేసేసుకొని కాస్త ఈ ఎండకే మేము బయటికి వెళ్ళే పరిస్థితి నాకైతే లేదు. కాస్త వేసి శుభ్రంగా భోజనం చేసి హ్యాపీగా పడుకుంటాను ఈ పూట. ఇంకా రేపైతే వెళ్ళిపోతాను పనికి. మరి మీలో ఎవరైనా సరే ఎండకి కొంచెం జాగ్రత్త పడండి, అర్థం చేసుకోండి. పిల్లలు ఎవరైనా సరే ఊళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఇప్పుడు రేపు 12వ తారీఖున స్కూల్ తెరుస్తారు కాబట్టి కొంచెం మీరు పిల్లలతో కొంచెం జాగ్రత్త పడండి. ఈ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా మనం వ్యాపారాలు చేసుకోవాలన్నా, రోజువారీ పనులు చేసుకోవాలన్నా, అంటే నెల జీతాలుగా పని చేసుకున్నాం, మనం వచ్చే ఆదాయం ఇంట్లో సరిపోక చాలా ఇబ్బంది పడుతూ, మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఫేస్ చేస్తున్న మన ఏంటంటే తల్లిదండ్రులు అందరూ తలబట్టుకొని కూర్చున్నారు. ఏంటంటే కొంతమందికి అప్పులు ఎక్కువైపోయినాయి. అసలు ఎలా వచ్చినాయి ఈ అప్పులు, ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఆర్థిక బాధలు ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కరికి లేక నానా సతమతం అవుతూ ఈ నరకం అనిపిస్తున్నారు పాపం చెప్పాలంటే. కొంతమందికి ఈ అప్పు ఎలా పుట్టిందో తెలియదు. ముందు దారుణంగా పుట్టేస్తుంది అప్పు. ఒకరి దగ్గర తెచ్చుకోవడం, ఇంకొకరి దగ్గర తెచ్చుకోవడం, ఇది తెలియకోకుండా ఆ ఉచ్చులు ఇరుక్కుపోయి అప్పు తీర్చలేక నానా సతమతం అవుతూ కుటుంబాన్ని పంపించాలంటే, ఆ కుటుంబాన్ని నడిపించాలంటే కొంచెం చాలా వరకు ఇబ్బందిగానే ఉంది అందరికీ ఫ్రెండ్స్. ఏదైనా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే అప్పు అనేది ఉండకూడదు. అది నిన్న మన వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పులు లేకుండా ఉండాలంటే కష్టమే. కొంచెం పెద్ద అప్పులు కాకుండా ఒక చిన్న అప్పులు ఫ్రెండ్స్. ఎవరైనా సరే అమ్మ కొంచెం తలిపే, కొంచెం తలిపే. మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్, పిల్లలు ఏడుస్తున్నారు, దాని గురించి కొంచెం తలిపేమనండి. ఒకటేనండి, మనకి ఏదైనా మన జీవితాల్లో ఏదైనా ఒక్కటే, మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే మనం అప్పు చేసుకోకుండా ఉండాలి. ఆ అప్పుల వల్ల మన తలకాయ నొప్పి వచ్చేసేసి ఈ రోజుకి కూడా అవి తీరక పాపం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు నేను చెప్పే కారణం ఏంటంటే, మనం చేసుకునే పనులు పర్ఫెక్ట్ గా చేసుకుంటే, అంటే రోజు పనులకి వెళ్తే మనకు అప్పులు అనేవి పుట్టవిక. అప్పులు చేయాల్సిన అవసరం మనకెందుకు? చేయాల్సిన అవసరం లేదు కండి. అప్పులు చేయాల్సిన అవసరం మనకి లేదు. మనకు ఎందుకు చేయాలి అప్పులు? ఇప్పుడు మీ స్నేహితుడు అన్నాడు, సరే, 2 స్నేహితులు, 3 స్నేహితులు, 4 స్నేహితులు ఉన్నారు. మీ దగ్గర కొంత డబ్బులు ఉందని చెప్పి అవతలకి తెలిసింది అనుకుందాం. అసలు మీరు చెప్పకూడదు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర నేను ఇంత డబ్బు దాచానని చెప్పి ఎవరికి చెప్పకూడదు. చెప్పకుండా మీరు చాలా సైలెంట్ గా మీరు ఆ డబ్బుని మెయింటైన్ చేసుకోగలగాలి. అర్థం చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే మీ దగ్గర కొంత డబ్బు ఉంది అనగానే ఏదైనా అవతల మీ ఫ్రెండ్కి కానీ ఏదైనా అవసరం వచ్చింది అనుకో, పలానోడి దగ్గర డబ్బు ఉంది, నాకు కొంచెం డబ్బు సాయం చేస్తావా అని చెప్పి ఆడు మీ పేకల మీద కూర్చుంటాడు. అది ఇచ్చేదాకా వదలడు. కొంతమందికి ఏంటంటే జాలి హృదయం ఉండేవాళ్ళు ఏంటంటే పాపం ఆడేదో కొంత 10,000 అడిగాడు, 20,000 అడిగాడు అని చెప్పి ఇవ్వడానికి సాహసించి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇస్తాడు, ఎప్పుడు ఇస్తావు రాడు బాబు అంటే 1 నెలలో ఇస్తారు, 2 నెలలు ఇస్తుంటే ఏదో రకం చెప్తాడు. ఇది మీరు విని వాడు చెప్పిన మాటలు జాలిపడి ఆ డబ్బు ఇస్తారు, అది వెనక తిరిగి రాదు. ఇంకా దాని మీరే ఆశ వదిలేసుకోవటమే. ఎందుకంటే మళ్ళీ ఇక స్నేహం చెడిపోద్ది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, మీరు ఎవరైనా సరే మీ దగ్గర కాస్త డబ్బు ఉంటే మూడో కంటికి తెలియకుండా దాచుకోండి.
మూడో గంటగా తెలియకుండా దాచుకోండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర డబ్బున్న సంగతి బట్టి పొరపాటున కానీ తెలిసిందంటే గద్దల్లా రాబందుల్లా వచ్చి మన దగ్గర పీక్కొని తింటాకి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు. మన చుట్టూ ఆ బెల్లం చుట్టూ ఈగలు మోగుతాయి చూసారా, అప్పుడు దాకా ఉంటారు. మీ దగ్గర రూపాయలు లేనప్పుడు కనీసం మీ దగ్గరికి ఒకళ్ళు కూడా రారు. అర్థం చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే మన సమాజంలో ఏంటంటే డబ్బు సంపాదించాలి బతకడానికి, అంతేగాని ఆ డబ్బే ప్రధానం కాకూడదు. ఆ డబ్బు వల్ల కూడా కొన్ని కొన్ని సమస్యలు వచ్చేస్తాయి మనకు తెలియకోకుండా. ఆ డబ్బు వల్ల బోల్డు సమస్యలు మన మీద భారం పడిపోద్ది. అందుకనే మీరు ఏదైనా సంపాదించుకుంటే మూడో కంటికి తెలియకుండా చక్కగా దాచుకోండి. 2-3 బ్యాంకుల్లోనో లేదో మీకు పర్సనల్గా ఏదో సరే దాచుకోవడానికి చూడండి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఎవరికి పక్కనోడైనా సరే, ఇంట్లో వాళ్ళకైనా సరే, వాళ్ళకైనా వీళ్ళకైనా సరే ఎవరికి తెలియనియకుండా చూడండి. సాధ్యమైనంత వరకు తెలియనియకుండా చూడండి. అలా మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేయగలిగితే మీకు అప్పు అనేది మీ దరి చుట్టూ రాదు. మీరు సేవ్ చేయడానికే చూడండి ఎక్కువ శాతం. ఎందుకంటే ఇంట్లో ఒక 2 పిల్లలు ఉన్నా ఆ పిల్లలను చదివించి ఎన్ని చేయాలంటే అసలు చాలా తలకాయ నొప్పులు. ఆ బర్డెన్స్ అన్ని ఆ ఇంటి యజమాని మీద పడిపోయి సతమతం అయిపోయి ఆ పని చేసే డబ్బులు సరిగ్గా లేక అప్పుడు అప్పులు అవుతాడు. ఏది కొడుక్కి ఏమైనా కావాలి, కూతురికి ఏమైనా కావాలి, అతని ఫీజు కట్టాలి, లేకపోతే బట్టలు కుట్టించాలి, ఒక బర్త్డే అని చెప్పి ఇలాంటి చాలా చాలా ఉంటాయి. లేకపోతే ఆరోగ్య సమస్య వచ్చేసి మన దగ్గర ఉండే డబ్బు సరిపోక మళ్ళీ అవతల వారి దగ్గర అప్పు తీసుకోవడానికి ఎక్కువ చూడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అందుకనే మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉంటే దాచుకోండి. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మీ దగ్గర డబ్బు ఉన్న సంగతి మీ పక్కన స్నేహితుడు కానీ మూడో కంటికి కానీ ఎవరికి తెలియనియకుండా చూడండి. పొరపాటున చూస్తే ఆ డబ్బులు మిమ్మల్ని అడగడానికి ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు మిమ్మల్ని అడిగే తీరతారు. ఆ డబ్బులు తర్వాత ఇచ్చిన తర్వాత అయినోళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తిరిగి మట్టికి రావు. ఆశలు వదిలేసుకోవటమే. ఎప్పుడైనా ఎదుటోడికి డబ్బు ఇచ్చావా ఆ డబ్బు ఎప్పుడు రాదు. అది అపురూపంగా అంటే ఆ డబ్బులో ఎట్టగొట్ట వసూలు చేసుకుని ఇంటి మీద పడి గొడవ చేసి ఏదో రకం చెప్పి ఆ డబ్బు రాబట్టుకోవడానికి చాలా అవకాశాలు దారులు ఎదుక్కుంటారు. మనం అయిన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి మన చేతిలో నుంచి డబ్బు ఇస్తాం కాబట్టి అవి తిరిగి ఎప్పటికీ రావు. ఏదో కొంతమందికి వస్తాయి, అందరికీ రావు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మీరు ఎవరైనా ఈ విధంగా కొంచెం మేనేజ్ చేయడానికి చూడండి, సాధ్యమైనంత వరకు చూడండి. కానీ డబ్బులు ఉన్నాయి మాత్రం ఇంకెవరికి చెప్పబాకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదన్నా మీ మనసులోనే ఉంచుకోండి. మీ మైండ్ చంచలంగా అంటే మారకుండా పర్ఫెక్ట్గా ఒక డిజైన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉండండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంతే, మర్చిపోండి, ఎవరికి చెప్పొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నాకు మంచి కామెంట్ ఇస్తారని చెప్పి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేస్తారని చెప్పి నేను సదా కోరుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియో మంచి వీడియో చేయడానికి రెడీ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.